కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? కేసులు పెట్టావు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నావు, చాలదా? డబ్బులు కూడా గుంజాలని చూస్తావా? నాయుడు బాబా, వాళ్లకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి నేను ఒప్పుకోను. అత్తయ్య, వాళ్ళకి నయ్యా పైసా కూడా ఇవ్వట్లేదు నేను. పైగా వాళ్ళే కేసు వెనక్కి తీసుకుంటున్నారు. ఎలా నాయుడు బావా? ఎలా అడుగుతుంది కదా, వినపట్లేదా? చెప్పు. నేనెంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. ఆత్మ పరిశీలనతో మనసు పరివర్తన చెంది మనిషిగా మారిపోయాను. తెలియక చేసిన తప్పుల్ని మన్నించండి. ఇప్పటికిప్పుడు ఇంత మార్పు ఎలా? ఏం లేదు అత్తయ్య, ఎన్నాళ్ళు గాలి ధూళి సోకి దెయ్యం పట్టింది. నేను నా ఫోన్లో ఉన్న ఆంజనేయుడు బొమ్మ చూపించాను. దెబ్బకి దెయ్యం వదిలి ఇలా మనిషి మిగిలింది. ఇక నుంచి నేను మంచిగా బుద్ధిగా ఉంటానమ్మా. అయ్యయ్యో, ఇక ఏ కేసులు విచారణలంటూ ఏవి ఉండవు. నేను నా కూతురు మీకు ఏ హాని చెయ్యం. మీ కాళ్ళ దగ్గర పడుంటాం. మీ సేవ చేసుకుంటూ పని మనుషులా పడుంటామమ్మా. కాదనుకు. అంత అవసరం లేదు గాని మనుషులుగా ఉంటే చాలు. వెళ్ళు. రావే, ఇద్దరం కలిసి చేసిన పాపానికి రామకోటి రాసుకుందాం. పుణ్యమైన వస్తుంది. వస్తామమ్మా. ఏం చేసావు నాయుడు బావా? చెప్పాను కదా స్నేహ, దెయ్యం వదలగొట్టానని. అదే ఎలా? ఎలా అంటే చెప్పబోతే ఒప్పుకోవు కదా. పైగా నీ మాట నేను కాదనలేను. సర్లే, ఆగు చూపిస్తాను. ఇది ఆ మంత్రం. వెళ్తా. ముంబై కాదు, పోలీస్ స్టేషన్కి. ఎళ్ళేం చేస్తావంట? నువ్వు నాతో చేయించిన నేరాలన్నీ పోలీసులతో చెప్తా. కోకుల్ని చంపించింది, నీ అల్లుడిపై హత్యా ప్రయత్నం చేయించింది, ఆస్తి కోసం నువ్వేమేం చేసింది అన్నీ పోలీసులకు చెప్తా. ఏంట్రా బెదిరిస్తున్నావా? నిల్చున్న చోట పాతేస్తాను. ఆ వీడియో వాడి దగ్గర ఉన్నన్నాళ్ళు మనమేం చేయలేమే. ఏదో పొడుస్తానని చెప్పి చివరికిలా బొక్కబోర్లో పడ్డావు కదా. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదే. అనువుగాని చోట అధికులు మనరాదు అన్నారు. ఇప్పుడు తగ్గింది ఎప్పటికైనా నెగ్గడానికే. చాలా ఆనందంగా ఉంది నాయుడు బావా. గుండెల మీద కొండంత భారం తగ్గిపోయినట్టుగా ఉంది. అవును, ఒక్కసారిగా మనసంతా తేలికైపోయింది నాయుడు బావా. ఆహా, మనం వెంటనే గుడికెళ్ళి అక్కడ మొక్కు చెల్లించాలి. చెల్లించేద్దాం అత్తయ్య, దాన్నే ఉంది. అలాగే అపర్ణ కూడా ఈ శుభవార్త చెప్పాలి. ఇప్పుడే వెంటనే చెప్పేద్దాం. ఇంట్లో వద్దు నాయుడు బావా, గుడికెళ్లే దారిలో ఎక్కడో ఒక చోట ఆగి చెప్తాం. ఇంకా భయం ఎందుకు స్నేహ మనకి? లేదు నాయుడు బావా, నా మాట విను. సర్లే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నానని. ముందైతే గుడికి వెళ్దాం పదండి. అత్తయ్య మొక్కు చెల్లించాలన్నారు కదా. పదండి పదండి. ఇప్పటికిప్పుడు గుడికి బయలుదేరుతున్నారేంటి? ఏముంది, కేసు వెనక్కి తీసుకున్నాం కదా, ఆ ఆనందంలో వెళ్తున్నారేమో. కాదు, దాని మించిన ఆనందం ఏదో వాళ్లలో కనిపిస్తుంది. అదేంటో తెలుసుకొని వస్తాను, నువ్వుండు. తను మారదు. డోర్ కొడితే బాగుంటుందా? బావకు బంకు దిగకపోయింటే నన్ను కొడతాడు. అమ్మో,
వద్దు. ఏదైతే అది అయ్యింది. కొట్టేస్తాను. హ్మ్. ఏ ఆగు. నైట్ ఏం జరిగింది? చిపో నాకు సిగ్గు. మరి అదిగో చెప్తావా లేదా? శోభనం గదిలో ఏమి జరిగింది అని అడుగుతా ఉండవా? సిగ్గుగా లేదు? ఏ ముసలి, మధ్యలో నువ్వు కల్పించుకోకు. చూడమ్మా, మంచివాడు ముందు కష్టపడొచ్చు కానీ తర్వాత సుఖపడతాడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ జీవితాంతం కష్టపడతాడమ్మే. తీసుకోమ్మా, అబ్బాయిని నిద్ర లేపి కాఫీ ఇవ్వు. అలాగే బామ్మ. అర్జున్, అర్జున్, అబ్బా ఏంటబ్బా గుడ్ మార్నింగ్. రా లేచి కాఫీ తాగుతూలే. రాత్రంతా టైర్డ్ అయ్యాం కదా, నేను కాసేపు పడుకుంటాను వెళ్ళు. ఇదేం మన ఇల్లు కాదు. ఇదిగో కాఫీ తాగు. త్వరగా రెడీ అయితే కార్ రిపేర్ చేయించుకుని వెళ్ళిపోదాం. ఎందుకు? ఒక నైట్ అయిపోయింది, మిగతా 2 రాత్రులు కూడా ఇక్కడే స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. అవునా? అయితే నువ్వుండు, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తే నేను ఇంకెవరితో ఉండను. చంపుతాను. ఏయ్ త్వరగా రెడీ అవ్వు. ఉమ్, లే. హలో అమ్మా. అపర్ణ, ఎక్కడున్నావమ్మా? నేను ఆయన సరదాగా కేరళకి వెళ్తున్నామమ్మా. మధ్యలో ఉన్నాము. అవునా? మేము నీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటే నువ్వే మాకు మంచి వార్త చెప్పావు. గుడి లోపలికి వెళ్లకుండా మధ్యలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటమ్మా గుడ్ న్యూస్? నువ్వు పెద్దమ్మవి కాబోతున్నావమ్మా. చెంటి, నేను పెద్దమ్మనా? ఏమంటున్నావమ్మా? అదేనమ్మా, నీ చెల్లెలు తల్లి కాబోతోంది. ఏంటి స్నేహ? ఎంత మంచి వార్త చెప్పావమ్మా. స్నేహ పక్కనే ఉందా? ఉందమ్మా, మాట్లాడు. హలో అక్క. స్నేహ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అక్క. ఈరోజు బెస్ట్ డే ఇన్ మై లైఫ్. వెంటనే నిన్ను చూడాలనుందే. మరి వచ్చేయచ్చు కదా. సారీ బావా, నేను బయటకు వచ్చాం. ఎక్కడికి? కేరళ వెళ్తున్నాం. ఓ హనీమూనా? అయితే నీకు కంగ్రాట్స్ అక్క. థ్యాంక్ యూ. నాయుడు బాబు ఉన్నాడా? చాలా ఆనందంగా ఉన్నారు. గుడికని చెప్పి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారేంటి? ఆ పనైతే ఇంట్లోనే తగలడొచ్చు కదా, అనవసరంగా నా టైం వేస్ట్. అపర్ణ, ఎలా ఉన్నావు? బాగున్నావా? కాబోయే తండ్రికి అభినందనలు సార్. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఆనందంగా ఉన్నారంట. వండ మరి వచ్చేది ఎవరనుకుంటున్నావు? మన రాజావారు, బుల్ రాజావారు. అవును నాయుడు బావా, నిజంగా నాన్నే వస్తారు. ఇదిగో అపర్ణ, నువ్వు అర్జును అక్కడెందుకు, ఇక్కడికి వచ్చేయండి. అందరం కలిసి సరదాగా ట్రిప్ వేద్దాం. మేము ఆల్రెడీ ట్రిప్ లోనే ఉన్నాం. నిజమా? అదేనా ఇందాక హనీమూన్ అంటుంది. ఉంటాను మరి, జాగ్రత్త. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ నాయుడు బావా. చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. రండి రండి. పదమ్మా. ఎవరప్పర్నా? అమ్మ వాళ్ళు. ఏంటి విషయం? త్వరలో నువ్వు పెదనాన్నవి కాబోతున్నావు. నాన్న కాకముందు పెద్దనాన్న ఏంటి?
స్నేహ ప్రెగ్నెంట్ అంట. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్. స్నేహం చూసి నేర్చుకో. ఏంటి? నీకంటే ఎంత ఫాస్ట్ గా ఉందో. నువ్వు ఉన్నావు. బాబు ఆ? టిఫిన్ రెడీ. ఏంటి ఏదో ரொம்ப సంతోషంగా ఉన్నట్టున్నారు? మా చెల్లెలు నెల తప్పిందంట బామ్మ. అవునా, ఎంత మంచి మాట చెప్పావమ్మా. కానీ లెక్క తప్పింది బామ్మ. ముందు అక్క కదా తల్లి అవ్వాలి. సీనియారిటీ కాదు మనోడా, సిన్సియారిటీ కావాలా. అది నీకు లేదేమో. ఆ, అయ్యో, నా ప్రయత్న లోపం ఏం లేదు తాతగారు. ఇన్నాళ్ళు కుదరలేదంతే. మీరేం కంగారు పడకండి, భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తుడు. ఓ నిమిషం. తీసుకోమ్మా. ఏంటి బామ్మగారు అది? నా మనవరాలు కడుపు పండాలని ముడుపు కట్టినా. ఈ పక్కనే మురుగన్ కోవిల్దా ఉండాది. అక్కడికెళ్ళి మొక్కుకుంటే కోరిన కోరికలన్నీ తీరుతాయమ్మా. ఇదిగో తీసుకో. అయ్యో, మీ మనోరాల కోసం కట్టింది. ఏం పర్వాలేదు మనోడా, ఎవరికి రాసి పెట్టిందో వాళ్ళకే దక్కుతుంది. ఆ గది దానికోసం తయారు చేశాం, అది మీకు దక్కింది. ఇది అంతే. తీసుకోమ్మా. ఆశీర్వదించండి. పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో నీండా ఆయుళోడా కలకాలం చల్లగా వర్ధిల్లండి. వర్తిల్లమ్మా. లేమ్మా, లేమ్మా, లే, లే. తీసుకోమ్మా. నన్ను ఆశీర్వదించండి. నువ్వు ఈ మాదిరే ఉండమ్మా. ఇలాగే అంటే సోలోగానే. కోప్పడకమ్మా, నీకు కూడా నీ బావలాంటోడే దొరుకుతాడులే. బావలాంటి కాదు, బావే జోడి. సరేనమ్మా, మురుగన్న గుడికి పోయి ముడి పట్టాలన్నారు కదా, మీరు రెడీ అవ్వండి. గుళ్ళు ముడుపు ఎలా కడతారో చూస్తాను. అదే అనుకుంటా గుడి వెళ్దాం అపర్ణ. అలాగే. తీసుకోమ్మా. ఒకసారి అటు చూడు. ఏంటి బామ్మ అది? అదిదా ముడుపులు కట్టే చోటు. బిడ్డ కావాలని మనసులోదా కోరుకొని ముడుపు కట్టు. సంవత్సరం తిరిగేసరికి పండంటి బిడ్డని ఎత్తుకుని మళ్ళీ ఈ కుడికిదా వస్తావు. చాలా థ్యాంక్స్ బామ్మ. పదమ్మా. ఆగో. శుభమా అని ముడుపుదా కడుతా ఉంటే అడ్డొస్తావేమి? ఏం బావా, తనే నీ భార్యని కన్ఫర్మ్ చేశావా? నన్ను కాదంటున్నావా? ఎన్నిసార్లుదా చెప్పాలమ్మా తనే భార్య అని? రాత్రే చెప్తుంది కదా. మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టుదానే. నీ సినిమా డైలాగులు ఆపు ముసలి.
ఏయ్, పెద్ద చిన్న లేకుండా ఏంటి వాగుతున్నావు? అన్నది వాళ్ళనైతే నీకేంటి నొప్పి? పెద్దవాళ్ళని అలా అంటే కళ్ళు పోతాయి. అననీలేమ్మా, ఎంతైనా తను కూడా నా మనవరాల్లాంటిదే. ఇంతకీ నీకేమి కావాలి? నేనే ఆయన భార్యనే. అది నువ్వు చెప్పకూడదు. ఇంకెవరైనా చెప్పాలన్నానా? ఎవరితోనో కాదు, వీళ్ళ చేత చెప్పిస్తాను. ఏ ముస్లి, రాత్రి ఏదో టెస్ట్ పెట్టావు కదా, అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు పెట్టు. ఈసారి నేనే విన్ అవుతాను. మళ్ళీ టెస్టా? ఇదే ఆఖరి టెస్ట్. ఇందులో నువ్వు ఓడిపోతే అర్జున్ శాశ్వతంగా నా వాడు. ఓకేనా? ఓడిపోయినప్పుడు కదా. టెస్ట్ ఏంటో చెప్పు ముస్లి. వా ఇప్పుడి వా. ఒకసారి అటు చూడు. ఏంటిది? ఇదో రకమైన పాతివ్రత్య పరీక్ష దానే. పాతివ్రత్య పరీక్ష? ஆமா మనవడా, సాధారణమా పురాణ కాలத்திலிருந்து ఈ కాలం వరకు ఒక్క ఆడవాళ్లకు మాత్రమే శీల పరీక్ష పెడుతున్నారు. కానీ ఈ గుళ్ళో ఆ పరీక్ష మగవాళ్లకుంటుంది. అదెలా? చెబుతానమ్మా. దీనికిదా ఒక ప్రత్యేకత ఉంది. మనల్ని నిప్పుల్లో దూకమని, నిప్పు పట్టుకోమని పరీక్ష పెట్టే ఈ మగవాళ్లకుదా ఆ సుబ్రహ్మణ్య స్వామి అడ్డుకట్ట వేసినారు. ముందు మీ శీలాన్ని నిరూపించుకోమని ఒక సాంప్రదాయాన్నిదా ఏర్పాటు చేసినారు. దాని ప్రకారం ఈ కోవెలకు భర్త తన భార్యతో వచ్చి భార్యని తన కాళ్లపై నించోబెట్టుకుని 7 అడుగులదా నడవాల. భార్య కాని వాళ్ళొస్తే? ఈ 7 అడుగులు మామూలువి కాదు. బగబగమండే నిప్పు మాదిరి ఉన్ను. కాలు పెడితే బొబ్బలు రావడందా ఖాయం. అలా కాలకుండా ఆ మురుగందా కాపాడుతుడమ్మా. అయితే ఇప్పుడు ఈ పరీక్ష మా బావకా? మీ ముగ్గురికిదా. మీలో ఎవరికి ఎవరు ఏమవుతారో ఇప్పుడు దానే తెలుస్తుంది. మీ ఇద్దరిలో అబ్బాయి ఎవరితో 7 అడుగులు పూర్తి చేస్తాడో వారే భార్యదానే, మిగిలిన వారు మరదల్దానే. 7 అడుగులేం కర్మ, బావతో 70 అడుగులు కూడా వేయిస్తాను. అప్పుడు ఎన్నా ముందెవరు? అపర్ణ. వద్దర్జున్, కాళ్ళు కాల్తాయి. ఏం కాదపర్ణ. కానీ నాకెందుకో మురుగనున్నాడమ్మా, ధైర్యంగా వెళ్ళు. రా అపర్ణ. ఒక్క నిమిషం. కాలిపోతున్నాయి అర్జున్. వీటిపై సింగిల్ గా నడవడమే కష్టం. ఇంకా నన్ను ఎత్తుకొని ఎలా నడుస్తావు? ప్రయత్నిద్దాం అపర్ణ, తప్పే ఉంది. రా రా అపర్ణ. అర్జున్, వద్దు అర్జున్, నా మాట విను అర్జున్. నా మాట విను అర్జున్. చాలు అర్జున్, వద్దు అర్జున్, నా మాట విను అర్జున్. నాకేం కాదపర్ణ. నీ కాళ్ళు కాలుతాయి అర్జున్. నాకేం కాదపర్ణ.
అర్జున్ వద్దు. రా అపర్ణ. వద్దు అర్జున్ వద్దు. ఎస్ 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 బావా, తన గేమ్ ఓవర్. లెట్స్ స్టార్ట్ అవర్ గేమ్. కమ్ ఆన్ బావా, రా బావా.